వెల్కమ్ టు మోజో టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సైబర్ సెక్యూరిటీ నగరంగా అమరావతి, ఇజ్రాయెల్తో సాంకేతిక సహకారం కోరిన సీఎం చంద్రబాబు. పిన్నెల్లి హత్య ఘటనపై వైఎస్ జగన్ ను కలిసిన గ్రామస్తులు, సాల్మన్ కుటుంబానికి భరోసా. చట్టసభలకు హాజరు కాని ఎమ్మెల్యేలపై నో వర్క్ నో పే అమలు చేయాలి, స్పీకర్ అయ్యన్న పాత్రుడు. మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి పోటీ లేదు, మద్దతు ఇస్తాం, కవిత కీలక వ్యాఖ్యలు. తిరుమల శ్రీవారిని దర్శించిన సినీ నటి ఖుష్బూ, నటుడు నవీన్ చంద్ర. సైబర్ సెక్యూరిటీ నగరంగా రాజధాని అమరావతిని తీర్చిదిద్దేందుకు సాంకేతిక సహకారం అందించాలని ఇజ్రాయెల్ ప్రతినిధులను సీఎం చంద్రబాబు కోరారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా దావోస్లో ఉన్న సీఎం ఇజ్రాయెల్ వాణిజ్య పరిశ్రమల మంత్రి నీర్ బర్కత్, ఆ దేశ ట్రేడ్ కమిషనర్ రోయ్ ఫిషర్ తో సమావేశమయ్యారు. విశాఖ చెన్నై కారిడార్లో యుఏవీ డ్రోన్ల తయారీ, తీర ప్రాంత గస్తీ, వ్యవసాయ రంగంలో వినియోగానికి డ్రోన్ల తయారీ, వ్యర్థ జలాల రీసైక్లింగ్ సాంకేతికతపై సహకారాన్ని సీఎం చంద్రబాబు కోరారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ ని కలిసిన గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామస్తులు. ఇటీవల గ్రామంలో టీడీపీ గుండాల చేతిలో దారుణ హత్యకు గురైన కార్యకర్త సాల్మన్ ఉదంతాన్ని వైఎస్ జగన్ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డితో కలిసి వివరించిన గ్రామస్తులు. సాల్మన్ కుమారులు మరియదాసు, ప్రవీణ్, కుమార్తె రాహేలను ఓదార్చిన వైఎస్ జగన్ అధైర్యపడొద్దని, పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. జాగృతి ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారలేదని, అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారుడు ముచ్చర్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కవిత మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు మద్దతు కోరినా ఇస్తామని కవిత తెలిపారు. అవసరమైన చోట తనతో పాటు జాగృతి నేతలు ప్రచారం చేస్తారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసు తుది దశకు చేరుతుందనే నమ్మకం తనకు లేదన్నారు. తనలాంటి బాధితులకు న్యాయం జరిగే అవకాశం లేదని చెప్పారు. కావాలని హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చి డైవర్షన్ చేస్తున్నారన్నారు. అవసరం ఉంది. ఇవాళ ఒక విషయం మీరు గమనించాలి. మనకు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. మొన్ననే లేటెస్ట్గా గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీసీలకు అన్యాయం జరిగింది. 42% రిజర్వేషన్ ఇవ్వకుండానే ముందుకు పోయిండ్రు. ఇవాళ మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. మళ్ళీ మున్సిపల్ ఎన్నికలలో 42% మాట ఎత్తకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఆ ముందుకు పోయేటటువంటి సందర్భంలోనే మరి బీసీలు ఎక్కడ తెలుసుకుంటారో, మరి సంస్థలు, చాలా సంస్థలు, వ్యక్తులు ఎక్కడైతే గలమెత్తుతారో అనేటటువంటి ఆలోచన రాగానే
ఏం చేస్తారు? గుంపు మేస్త్రి గారు గుంటనక్క గారిని ట్యాపింగ్ కేసులో పిలుస్తారు. గుంపు మేస్త్రి గుంటనక్క ఇద్దరు కలిసే ఉన్నారు. మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం ఇది తెలంగాణ సమాజాన్ని. రేపు పొద్దున మీరు నోటిఫికేషన్ ఇస్తున్నారు మున్సిపాలిటీస్ కోసం, మా బీసీలంతా ఏకమవుతారు, ఏమైంది మా 42% అడుగుతారని చెప్పి కొత్త డ్రామా మొదలుపెట్టిరు తప్పితే ఇది ప్రజలకు వనికొచ్చేటటువంటిది కాదు. వాళ్ళిద్దరు కూడా కలిసే ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ అడిగిందో ఒక్కసారి ప్రజలు గుర్తు చేసుకోవాలి. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఎట్లా మున్సిపల్ ఎలక్షన్లకు పోతారని బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు చేస్తున్నదా ఇవాళ బీసీ బిడ్డలు గమనించాలి. కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్నదా ఇవాళ బీసీ బిడ్డలు గమనించాలి. మరి ఖచ్చితంగా 42% ఇవ్వకుండా మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళడం అంటే బీసీలను మోసం చేయడమే అని జాగృతి భావిస్తూ ఉన్నది. మరి సత్యనారాయణ గారి స్ఫూర్తితోని మేము మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏం తొందర లేదు, ఎన్నికలకు ఏం ఇబ్బంది లేదు. ఎప్పుడైతే పొలిటికల్ పవర్ అనేటటువంటిది బడుగు బలహీన వర్గాలకు వస్తుందో 85% పైచిలుకున్నారని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి ఆ సమాజానికి వస్తుందో అప్పుడే తెలంగాణ బాగుపడుతుంది. కాబట్టి 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని ఇప్పటికీ కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఆలస్యం కాలేదు, ఆ దిశగా ఆలోచన చేయాలి. ఒకవేళ ఇవ్వకుండా ప్రభుత్వం ముందుకు పోతే మాకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, జాగృతిగా మీరు మద్దతు ఇవ్వండి అని. మేము ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ పొలిటికల్ పార్టీ కాలేదు, ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు. కాకపోతే ఎవరు ఎక్కడ నిలబడ్డా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ముఖ్యంగా మా ఆడబిడ్డలు మా యువ మిత్రులు ఎక్కడ నిలబడ్డా వారు మా మద్దతు కోరితే తప్పకుండా జాగృతి తరఫున మద్దతు ఇస్తామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఉత్తరప్రదేశ్లో నిర్వహించిన వివిధ రాష్ట్రాల శాసనసభాపతుల సదస్సులో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రసంగించారు. కొంతమంది సభ్యులు చట్టసభలకు హాజరు కాకుండా జీతభత్యాలు తీసుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి అనైతిక ప్రవర్తనను ఎలా సమర్థించగలుగుతామని ప్రశ్నించారు. చట్టసభలకు హాజరు కాని సభ్యులపై నో వర్క్ నో పే నిబంధన వర్తింపచేయాలని సూచించారు. ఉద్యోగులు విధులకు హాజరు కాకపోతే వారి వేతనాల్లో కోత వేసినట్టే ప్రజాప్రతినిధుల జీతభత్యాల్లోనూ కోత విధించాలని సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పాల్గొన్నారు. కొంతమంది శాసనసభ్యులు ఈనాటి వరకు కూడా ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాలేదు సార్. దీన్ని మీరు గమనించవలసిన అవసరం ఉందని చెప్పి మన సందర్భం మనం చేస్తాను. ఒక్క చర్చలో కూడా పాల్గొనలేదు. అది చాలానంటూ సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకున్నారు. వితౌట్ డూయింగ్ డ్యూటీ దే టేకింగ్ శాలరీస్. హౌ ఇట్ ఇస్ పాసిబుల్ సార్? సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకుంటున్నారు, బత్యాలు మాత్రం తీసుకుంటున్నారు. ఒక సభాపతిగా నాకు ఎంతో వేదన కలిగిస్తున్న విషయం ఇది. ఇలాంటి నైతిక ప్రవర్తనతో ప్రజల దృష్టిలో సులకన కాకుండా ఎలా ఉండగలుగుతారు? ఈ రకమైన అనైక్యత ప్రవర్తన ఎలా సమర్థించగలుగుతామని చెప్పి ఒకసారి మీ అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మనం చేస్తున్నాను. ఈ రకమైన వ్యవస్థలో శైలిని నిషేధించే నిబంధనలు లేవు. కాబట్టి మరొక మార్గం చూపించాలని చెప్పి లోక్సభ స్పీకర్ గారికి ఈ సభాముఖంగా మనం చేసుకుంటున్నాం సార్. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థకు సంబంధించిన సమస్య కాదు. ప్రజలు ఇలాంటి ఉదాహరణ చూపించి ప్రజాప్రతినిధులందరినీ ఒకే ఘాటను కట్టకూడదు. ప్రజల నుండి వచ్చే విమర్శల నుండి ఎవరికీ మినహాయింపు ఉండకూడదని చెప్పి ఈ సందర్భంగా నేను చేస్తున్నాను. ఈ విషయంలో సార్ నా వైపు నుంచి 2 సూచనలు చేయదలుచుకున్నాను. ఒకటి, సభకు హాజరు కానిటువంటి వారిని నో వర్క్ నో పే, ఇది ఒక ఫస్ట్ టైం నేను మన చేసి నమ్మకం సార్. అసెంబ్లీకి రాని వారికి నో వర్క్ చేయని వారికి పేమెంట్ ఎందుకు ఇవ్వాలి? వై మస్ట్ మీకు పేమెంట్ అని చెప్పి శాలరీస్ అని చెప్పి నా సూచన సార్. రెండోది ఏంటంటే, ఉద్యోగులు నిధులకు హాజరు కాకపోతే, ఎంప్లాయీస్ ఉద్యోగాలకు రాకపోతే మనం ఏం చేస్తున్నాం సార్? వారి వేతనాల్లో కోత వేస్తున్నాం. ప్రజాప్రతినిధుల జీతాలకు కోత విధించాలి. 2, అప్పటికీ గుణపాఠం నేర్చుకోకపోతే ప్రజాప్రతినిధుల కోసం మరో 1 minute సార్ మరో అడుగు ముందుకు వేయాలి. వాటిని మళ్ళీ ప్రజా కోర్టులో నిలబెట్టడం తప్ప మరో మార్గం లేదు. అందుకు అవసరమైతే రాజ్యాంగాన్ని ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించి అయినా సరే ప్రజలకు తాము ఎన్నుకునే ప్రతినిధులు వెనక్కి పిలిపించి హక్కు కల్పించాలి. అంటే ఈ రైట్ టు రీకాల్ అన్న చట్టాన్ని తీసుకొస్తే తప్పించి ఇది సక్రమంగా జరగదని చెప్పి
నా తాలూకు భావన అని చెప్పి సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో నాకు అవకాశం కల్పించి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారిని సినీ నటి జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఖుష్బూకి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ రోజు యాక్చువల్లీ మా ఆయన పుట్టినరోజు, ఆయన రావడానికి కుదరలేదు ఎందుకంటే ఒక చిన్న సర్జరీ జరిగింది ఆయనకి. సో ఆయన కోసం ప్రార్థన చేయడానికి ఇక్కడ వచ్చాం. సో చాలా సంతోషంగా ఉంది. తిరుపతి దేవస్థానం అయితే ఆయన పిలవాలి, ఆయన పిలిస్తే రావడానికి కుదురుతుంది. ఎందుకంటే చాలా సంవత్సరం తర్వాత నేను తిరుపతికి వస్తున్నాను. ట్రై చేసిన మధ్యలో కానీ షూటింగ్ జరిగింది, లేదంటే వేరేదో ఒక ప్రాబ్లం వచ్చింది. సో రాకపోయాను, కానీ ఇప్పుడు వచ్చాను. సో ఐ థింక్ ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్ అంతే. ఇక్కడ తలకోనలో షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు ఇవాళ షూటింగ్ గ్యాప్ వచ్చింది, దేవుడి సన్నిధికి వచ్చాను. సో చాలా సంతోషంగా ఉన్నాను. చాలా మంచి దర్శనం జరిగింది. అలాగే February 6th నా సినిమా హనీ రిలీజ్ అవుతుంది. సో దాని సందర్భంగా దేవుడి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని సినిమా అందరూ చూడాలి, ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం సూపర్ దర్శనం జరిగిందండి. చాలా చాలా హ్యాపీగా ఉన్నా. నారాయణపేట బీఆర్ఎస్ పార్టీ నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఖమ్మం సభలో సీఎం రేవంత్ రెడ్డి హింసకు ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కేసు నమోదు చేయాలని డీఎస్పీ లింగయ్యకు ఫిర్యాదు పత్రం అందజేశారు. పద్దెనిమిదవ తారీఖు ఖమ్మం సభలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అతని స్పీచ్లో పచ్చిగా బీఆర్ఎస్ పార్టీని పార్టీ కేడర్ని తిడుతూ, అలాగే గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తిడుతూ ఈ పార్టీని బొందబెట్టాలి, ఈ పార్టీ పల్లెటూరుల ఈ పార్టీ జెండా దిమ్మెలను పలకొడితేనే ఎన్టీ రామారావు గారికి నిజమైన నివాళి అని చెప్పి ఒక అసభ్యంగా ఒక ప్రొవకేటివ్గా మాట్లాడి పల్లెల్లో మంచిగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టడానికి ఇది ఆస్కారం ఉంది. కాబట్టి అందుకే ఇవాళ మేము రేవంత్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి. ఒక ప్రొవకేటివ్ స్పీచ్ ఇచ్చి డిస్టర్బ్ చేస్తున్న స్పీచ్ ఇచ్చినందుకు అతని మీద ఒక ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పి ఇవాళ ఎస్పీ ఆఫీస్కి వచ్చి ఒక ఎఫ్ఐఆర్ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి స్థానంలో బాధ్యతాయుత ఒక స్థానంలో ఉండి ఆయననే ప్రొవకేటివ్ స్పీచ్ ఇస్తాడు, ప్రొవకేటివ్ చేస్తాడు, ప్రజలను అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నిస్తాడంటే ఈ తెలంగాణ ఎక్కడ పోతుంది అనేది మనం అర్థం చేసుకునాలి. ఆయననే భాషకు అదుపు లేకుండా ఎట్లంటే అట్లా మాట్లాడితే ప్రజలు ఎలా మాట్లాడతారు? ఆయన ఎట్లా ఉంటాడో ప్రజలు కూడా అట్లే మాట్లాడతారు. ఏమైనా మాట్లాడితేనేమో సిట్ అంటాడు. ఎవరి మీద ప్రభుత్వం అధికారం వాళ్ళకు ఉందని చెప్పి ఎట్లంటే అట్లా ఇచ్చేసి ఆయన ఇబ్బంది పెడుతున్నాడు. అంతేకాకుండా ఇలా అలా మొన్న జరిగిన కథనాలన్నీ చెప్పి తెలుసు మీకు. ఎన్టీవీ కానీ, ఆంధ్రజ్యోతి కానీ, TV9 కానీ అన్నీ వాళ్ళ పంచుక తినే దాంట్లో దాన్ని డైవర్ట్ చేయాలని అంతా బయటపడ్డది ప్రజలకు. అది బొగ్గు గనుల పంచాయతీ అని బయటపడినాక ఇలా ప్రజలది మళ్ళా మైండ్ డైవర్ట్ చేయాలని చెప్పి హరీష్ రావు గారిని టెలిఫోన్ ట్యాపింగ్ కేసు మీరు సిట్ అని చెప్పి నైట్ నోటీస్ ఇచ్చి వాళ్ళు రమ్మని చెప్పారు. ఎంతవరకు సమంజసమని అడుగుతున్నా. ఆల్రెడీ కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, ఆయన క్లీన్ చిట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అవసరం లేదు, నన్ను విచారించే అవసరం లేదంటే కూడా ఒక మళ్ళా సిట్ని వేసి అతన్ని విచారించి ఇబ్బంది పెట్టి ప్రజలను డైవర్ట్ చేయాలనుకునే రాజకీయం చాలా రోజులు నడవదు. ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే గద్దె దిగుతాడో అదే ఎన్టీ రామారావు గారికి నిజమైన నివాళని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు ముందు చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మంత్రి వివేక్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జాయింట్ ఆదిలాబాద్ జిల్లా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజారెడ్డి
నేడు మధ్యాహ్నం తెలంగాణ భవన్లో జరిగే కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఈ సందర్భంగా మూల రాజారెడ్డి తన అనుచరులు కార్యకర్తలతో కలిసి వందలాది వాహనాల్లో చెన్నూరు నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. నుండి 1500 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు బాలిక సుమనన్న గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ఇలా కేటీఆర్ గారి సమక్షంలో ఈరోజు తెలంగాణ భవన్లో చేరుకోవడం జరుగుతుంది. మిత్రులారా, తెలంగాణ ప్రజలారా, చెన్నూరు నియోజకవర్గ ప్రజలారా అందరికీ కూడా నేను చేతులెత్తి తలవంచి నమస్కరిస్తూ ఉన్నా. ఈ నిర్ణయం తీసుకోవడానికి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. గత ఎన్నికలలో అతి తక్కువ రోజులలోనే వివేక్ వెంకటస్వామి గారు మమ్మల్ని నమ్మించి మమ్మల్ని వంచడం జరిగింది. తక్కువ సమయం ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ సీనియర్ జూనియర్ అనకుండా గ్రామాన తిరిగి పల్లె తిరిగి బలోపేతం చేసి 23 రోజులలోనే 36,000 మా లీడ్ చేసినటువంటి చరిత్ర చెన్నూరు నియోజకవర్గ ప్రజలకి దక్కింది. అందులో ఆనాడిచ్చినటువంటి వివేక్ గారు సొంత మినీకొచ్చి పెట్టడం జరిగింది. రాజిరెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా చెప్పాలని ఆనాడు చెప్పిన మాట 45,000 ఉద్యోగాలు ఈ తెలంగాణలో ఉన్నటువంటి చెన్నూరు నియోజకవర్గంలో యువతకు నేను ఉద్యోగాలు కల్పిస్తా, చెన్నూరులో ఒక సిరామిక్స్ ఫ్యాక్టరీ పెడతా, అదేవిధంగా ఇంకెన్నో ఫ్యాక్టరీలు పెడతా అని చెప్పడం జరిగింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని మేము ఆనాడు నమ్మడం జరిగింది. వారిని నమ్మినటువంటి సందర్భంలో మమ్మల్ని వంచిన సందర్భంలో, అదే కాకుండా ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది, అవి అసంపూర్తిగానే మిగిలిపోయినాయి. అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందిస్తారు, వారి ఫలాలు అందుకుంటారని ఆశించినాం. కానీ 2 సంవత్సరాలు పైబడి ఈనాటికి కూడా ఏ ఒక్క ఆ పథకాలు అసంపూర్తున్నటువంటి వర్కులు అక్కడనే నిలిచిపోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా అనేక కార్యక్రమాలలో వారు విఫలం కావడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా మోసి కాళ్ళు మా భుజాలు కాయలు కాసే విధంగా చాలా మంది పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకు పదవులు వస్తాయని ఆశించినాం. కానీ వారికి ఎమ్మెల్యేని చేసినాం, వారి కొడుకును ఎంపీని చేసినాం, వారికి ఏదో విధంగా మంత్రి పదవి కూడా తెచ్చుకోవడం జరిగింది. చాలా సంతోషం. మీకు పదవులు వచ్చినాయి, మాకు కూడా చెన్నూరు కార్యకర్తలకు ఎంతో మంది కష్టపడి ఆశించినటువంటి కార్యకర్తల పదవులు వస్తాయని అనుకున్నాం. కానీ ఈనాటి వరకు కూడా ఒడిశా ప్రయోజనాలకే పట్టం కడుతూ కీలకమైన కొత్త వలస కిరండోల్ కేకే లైన్ లేకుండా విశాఖ రైల్వే డివిజన్ స్వరూపాన్ని రైల్వే బోర్డు ఖరారు చేసిన సీఎం చంద్రబాబు కూటమి ఎంపీలు చోద్యం చూస్తున్నారని విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కేకే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్త వలస కిరండోల్ లైన్ లేకుండా విశాఖ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయడంతో పాటు ఉత్తరాంధ్రలో ఆదాయం వచ్చే ప్రాంతాలను రాయగడ డివిజన్లో కలుపుతుంటే 3 కేంద్ర మంత్రులు కూటమి ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. విశాఖ డివిజన్ స్వయం సమృద్ధికి విఘాతం కలుగుతుందని తెలిసినా చంద్రబాబు చోద్యం చూస్తున్నాడని కేకే రాజు మండిపడ్డారు. విశాఖ అభివృద్ధి చెందితే అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి గండి పడుతుందనే కుట్రతోనే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి పథకం ప్రకారం ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్ల చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అందులో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ను విడతల వారీగా ప్రైవేట్ పరం చేస్తున్నారని, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టేశారని ఆరోపించారు. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న భాగస్వాములుగా ఉండి కేంద్రంలో మంత్రులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు కానీ ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రయోజనాలు పట్టకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ఈరోజు ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే మొద్దు నిద్రపోతున్నారనే దానికి నిదర్శనం ఈరోజు ఈ రైల్వే జోన్కు సంబంధించి ఈ డివిజన్ విభజించిన విధానం. ఎందుకంటే విశాఖపట్నం రైల్వే జోన్లో కిరండోల్ కొత్త వలస లైన్ ఉండాలి, విజయనగరం శ్రీకాకుళానికి సంబంధించిన సెక్షన్స్ అన్నీ కూడా విశాఖపట్నంలో డివిజన్లో మాత్రమే ఉండాలనేది ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న చాలా స్పష్టంగా దాని గురించి ప్రస్తావించడం జరిగింది. అది విభజన చట్టంలో కూడా పొందుపరచడం జరిగింది. విశాఖపట్నానికి ఈ కేకే లైన్తో కూడిన డివిజన్ ఇస్తారని. దాన్ని ఇవ్వకపోగా ఈరోజు వాల్తేరు డివిజన్ని విభజించి
అన్యాయం చేయడం, ముఖ్యంగా కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రైల్వే జోన్ విషయంలో కానీ ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి విషయంలో కానీ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనే దానికి నిదర్శనం ఈ రైల్వే జోన్ విషయంలో వీరు వ్యవహరించిన తీరు. ఒకవైపు ఒడిశాలో అధికారంలో ఉన్న బీజేపీకి సంబంధించిన బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో కూర్చుని ఆ రాష్ట్రానికి ప్రయోజనం ఉండే విధంగా, ఒరిస్సా రాష్ట్రానికి ప్రయోజనం ఉండే విధంగా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అన్ని రకాలుగా కూడా ఈ రైల్వే డివిజన్ విభజన వల్ల ఆ ఒరిస్సా రాష్ట్రానికి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరే విధంగా ఈరోజు ఈ డివిజన్ని విభజించడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే ఏదైతే కొత్త వలస కిరండోల్ కేకే లైన్ ఉందో, కేకే లైన్ విశాఖపట్నం డివిజన్లో ఉంటే మాత్రమే ఈ రైల్వే డివిజన్ వల్ల మనకు ప్రయోజనం ఉంటుంది, ఉపయోగం ఉంటుంది. ఆర్థికంగా మనం స్వయం సమృద్ధి సాధించాలంటే కేకే లైన్ ఉంటే మాత్రమే స్వయం సమృద్ధి సాధించగలుగుతాం. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం ఎల్లల్పురం గ్రామంలో పండుగ ముందు ధాన్యం ఆడించి అధికారులను సంప్రదించినప్పటికీ నేటికి ఎక్కడి ధాన్యం అక్కడే పొలాలలో నాట్లు వేసి దర్శనమిస్తున్నాయని, ఇంతకన్నా నిదర్శనం ఇంకేం ఉంటుందని క్షేత్రస్థాయిలో రిపోర్టర్ల ఆధారంగా రైతులకు న్యాయం చేయవలసిన జిల్లా రెవెన్యూ యంత్రాంగం మిల్లర్లకు వంత పాడుతుందని, రైతు పక్షాన మాట్లాడే రైతులను బ్రోకర్ల పేరు పెట్టి మిల్లర్ చెప్పిన మాటలు అధికారుల నోటి నుండి రావడం ఎంతవరకు సమంజసమని తక్షణమే గౌరవ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్ మరియు సివిల్ సప్లై జిల్లా మేనేజర్లు వైఖరి సరికాదని ఆయన తెలిపారు. జిల్లా సీనియర్ అయినటువంటి నాయకుడును ఏపీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున ఈరోజు ఈ ఎల్లల్పురం గ్రామంలో సుమారుగా 700 ఎకరాల భూమి, ఆ భూమికి తాలూకా ధాన్యాలు ఒక్క గింజ కూడా వెళ్ళడం లేదు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఏమైనా రైతులు ఒక 3-4 రైతులు కానీ వెళ్ళినట్టయితే ధాన్యం తీసుకొని వెళ్తే వాళ్ళ దళారులని మిల్లర్స్ అంటే ప్రభుత్వం కూడా నిన్న కలెక్టర్ గారు అదే మాట అన్నారు. కలెక్టర్ గారు అదే మాట అన్నారు, ఈ దళారు అని చెప్పేసి. అది ఎంత సిగ్గుచేటు. రైతే రాజు అని ఒక ప్రభుత్వం వస్తుంది, రైతే రాజు అని చెప్పడమే కానీ రైతుని బండించేస్తారు ఈ ప్రభుత్వ యంత్రాంగం అంతా. ఈ ధాన్యాన్ని మొత్తం క్షేత్రస్థాయిలో కొనాలని మేము రైతు సంఘం తరపున మేము డిమాండ్ చేస్తాము. అది జరగని యెడల విపరీతమైన పోరాటాలు చేస్తాం, ధర్నాలు, నిరాహార దీక్షలు అన్నీ కూడా చేస్తాం. ప్రభుత్వం కానీ కొనుగోలు చేసి ఈ 10 రోజుల్లో కొనుగోలు చేసిందా సరే, లేకపోతే అది ప్రభుత్వే మూల్యం చెల్లించుకోవడం తప్పదు. రైతుల ఆక్రందనలతో ఉన్నారు, మంచి కోపం మీద ఉన్నారు కనుక యంత్రాంగం క్షేత్రస్థాయిలో రావాలి, వచ్చి కొనుగోలు చేయాలని చెప్పి రైతు సంఘం తరపున మేము డిమాండ్ చేస్తాము. అదే మా మీడియా ద్వారా ఆ సమాచారాన్ని అందిస్తారని వీళ్ళకి వినయపూర్వకంగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలో 10 నుంచి 15 ఏళ్లుగా పనిచేస్తున్న మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించి నెలవారీ వేతనాలు అమలు చేయాలని ఏఐటీఈసీ నాయకులు డిమాండ్ చేశారు. పలుమార్లు ప్రజాప్రతినిధులను కలిసినా కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచినా తమ సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హత కలిగిన మీటర్ రీడర్లను షిఫ్ట్ ఆపరేటర్లు, వాచ్ అండ్ వార్డ్ కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్లు, డ్రైవర్లుగా నియమించాలని కోరారు. అలాగే ప్రతి డివిజన్, సబ్ డివిజన్ పరిధిలో బ్రేక్ డౌన్ గ్యాంగ్లను ఏర్పాటు చేసి నిరంతర విద్యుత్ సరఫరా నిర్వహించాలన్నారు. మీటర్ మార్పిడి, డీలిస్ట్ పనుల్లోనూ మీటర్ రీడర్లకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా ఉపాధ్యక్షుని, నా పేరు జాకబు. మేము గత 20 సంవత్సరాల నుండి డిపార్ట్మెంట్ నమ్ముకుని ఇదే మీటర్ రీడర్గా పనిచేస్తున్నాము. మాకు 2023 సంవత్సరంలో ఓ కమిటీని వేసి సిఎస్ గారి సమక్షంలో 3 CMDలతో కమిటీ వేసి మాకు స్మార్ట్ మీటర్లు వస్తే ప్రత్యేక మార్గం కల్పిస్తానని మాకు మినిట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. దాన్ని 2 సంవత్సరాలైనా సరే దాన్ని అమలు చేయకపోగా మమ్మల్ని స్మార్ట్ మీటర్ల పేరుతో 4500 కుటుంబాలను రోడ్డు మీద పడేసే పరిస్థితికి ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చింది. అందుకు గాను మేము దబాలుగా ప్రతి ఒక్క మినిస్టర్ని, నాయకుల్ని, ఎమ్మెల్యేని అందరూ కలవడం జరిగింది. కానీ మాకు ఎటువంటి స్పందన రాకపోవడంతో అత్యంత గత్యర పరిస్థితుల్లో ఈరోజు విశాఖపట్నంలోని 19, 20, 21, 22 తారీఖుల్లో రిలే నిరాదేశ కార్యక్రమం మొదలుపెట్టాం. అలాగే 22వ తారీఖున చెలో ఈ CMD ఆఫీసు ముట్టడికి సిద్ధపడాం. ఇది కానీ మాకు జరగకపోతే రాబోయే 28వ తారీఖు నుండి 32వ తారీఖు వరకు
విజయవాడలోని జరగబోయే ధర్నా కార్యక్రమంలో అవసరమైతే అసెంబ్లీని ముట్టడించైనా సరే, ప్రాణత్యాగాలు చేసైనా సరే మాకు ఇచ్చిన మీడియాను అమలుపరచాలని మేము ఈ మీటర్ డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు విద్యుత్ మీటర్ రీడర్స్ అందరూ కూడా ఆందోళన బాట పెట్టారు. అలాగే రేపు అన్ని సిఎండి ఆఫీసుల ముందు, ప్రాంతీయ సిడిఎం ఆఫీస్ సిఎండి ఆఫీసుల ముందు కూడా ధర్నా నిర్వహించబోతా ఉన్నాం. ప్రధానంగా విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి మీటర్ రీడర్లకు ఏదైతే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని గత ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెడతామంటే చెదగొడతామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కొడుకు ఇవాళ స్మార్ట్ మీటర్లు పట్టుకొచ్చి ఇంటికి కూడా పెట్టే పరిస్థితిలో ఇప్పటికే పీసు రేటు మీద శ్రమదోపిడికి గురవుతున్నటువంటి ఈ కార్మికులందరూ కూడా ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికే విద్యుత్ రంగంలో సుమారు 10,000 పోస్టుల వరకు ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలన్నింటిలో కూడా ఈ కార్మికులందరికీ ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని, అలాగే ఏదైతే పీసు రేటు పేరుతో కార్మికులు శ్రమదోపిడీ చేస్తున్నారో ఆ విధానాన్ని రద్దు చేసి చట్ట ప్రకారం కార్మికుల వేతనాలని చెల్లించాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.